ఓకే, నమస్కారం. మీ సాయి కొండ మరొకసారి మీ ముందుకు వస్తున్నటువంటి బీపీడీ ఫోర్త్ సెమ్ నెక్స్ట్ పేపర్లో ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ అయిపోయింది ఇంతకుముందు వీడియోలో. ఈ పేపర్లో పేపర్ కోడ్ ప్లస్ అని చెప్తాను. 402 పేపర్ కోడ్ నెంబర్. సో కాన్సెప్ట్స్ ఆఫ్ యోగా. సో ఈ యోగా గురించి మీకు డెప్త్గా కాకుండా క్వశ్చన్ వైజ్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. దాంతోటుగా ఇంకేంటిదంటే యూనిట్ వైజ్గా చెప్తున్నాం. ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద యోగా. సో యోగా యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది, దాని యొక్క మీనింగ్ ఏంటిది, డెఫినేషన్ ఏంటిది తెలుసుకుందాం. అయితే ఎగ్జామ్లో మన సైడింగు ఎక్కువగా ఉపయోగించుకుంటూ రాస్తే కనుక ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్. మానవుడు తన జీవితంలో బాల్యం నుండి అంతిమ దశ వరకు అనగా మృతి వరకు శారీరకంగా మానసికంగా శక్తివంతుడై కొనసాగుతూ అన్ని విధాల ఆనందం పొందడానికి ప్రాచీన ఋషులు రూపొందించిన ఉన్నత ఆధ్యాత్మిక విద్య అభ్యాసన విధానమును యోగా అని అంటారు. అంటే పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి యోగా విధానం, ఇప్పుడు కొత్తదేం కాదు ఇది. సో ఈ యోగా విధానంలోనే ముఖ్యమైన విషయం ఏమనగా ఇది మన శరీరాన్ని శక్తివంతంగా, గుండెను, మనస్సును కూడా పటిష్టంగా ఉంచుటకు సహాయపడుతుంది. సో మన ఊహకు అందే జీవిత అభివృద్ధిని కానీ, మన ఊహకు సైతం అందని మహిమలను కానీ సంపాదించడానికి అనువైన మార్గం శారీరకంగా క్రమశిక్షణ అలవాటు చేసుకున్నట్టుగానే మనసు కూడా క్రమశిక్షణ అలవాటు చేయడమేనని యోగాభ్యాసం అనుభవాల వల్ల మనకు స్పష్టం అవుతున్నది. అంటే మనిషి క్రమశిక్షణ ఎంతో మనసు కూడా అంతే క్రమశిక్షణ అవసరం. ఈ క్రమశిక్షణ ఎలా వస్తుంది అంటే యోగా విధానం వల్ల మనకు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఈనాటి సైన్స్ ప్రపంచంలోనే వివిధ శాస్త్రజ్ఞులు కొత్తగా ప్రయోగాలు చేసి కనుగొన్న కొత్త అంశాలు మనకు నిర్ధారించి మనకు అందించడం మీద ఆధారపడి ఉంది. యోగా అలా కాదు. మనం స్వయంగా నేరుగా ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకుండా మనలో ఒక విధమైన క్రమశిక్షణ ద్వారా మనం శారీరకంగా మానసికంగా శక్తి పెంచుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో సైన్స్ అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది కదా. సో అలా కాకుండా మనకి యోగా అనేది మన మీద మనం డిపెండ్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో దీనికి సైన్స్కి యోగాకు ఉన్నటువంటి తేడా వివరించడం జరుగుతుంది. నోటు. యోగా యొక్క పితామహుడు పతంజలి మహర్షి. యోగా అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. వైయుజే పదం వైయుజే అనగా యూజ్ కలయిక లేదా సమైక్య అని అర్థం. భౌతిక జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తింటూ నిరాశకు గురైనటువంటి వారిని తిరిగి శక్తివంతంగా చేసి తమ సమస్యలు పరిష్కారం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక సమస్యల పరిష్కారానికి కూడా యోగా ఒకటి సరైన మార్గం. అంటే యోగా ఒక్కటి మాత్రమే సరైన మార్గం అని కూడా చెప్పుకోవచ్చు. మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయడానికి అసలైన మార్గం ఏంటి అంటే ఒక యోగాని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీనింగ్ అంటే దీని యొక్క అర్థం ఏంటిది.
యూచ్ అనే సంస్కృత పదం నుండి యోగా అనే పదం ఉద్భవించిందని మనం చెప్పుకున్నాం కదా. అలానే దీని యొక్క అర్థం కలయిక లేదా సమైక్య అని కూడా అందరూ. దీని యొక్క అర్థం ఏంటంటే సమైక్య లేక కలయిక అని కూడా అంటారు. శరీరంలోని ఆత్మ అనబడి అదృశ్యమాన జ్యోతిని ప్రజ్వలింపజేసి ఆకాశంలో దృశ్యమాన పరమాత్మతో మానవత్వాన్ని పొందేటట్టు చేసే మాత్రంలో కలిసి పోయేటట్లు చేయడం, అంటే సూర్యుడు మానవ శక్తి సాధించేటట్లు చేయడం. అంటే ఒక మానవుడు సూర్యుని యొక్క శక్తి యుక్తులు ఎలా ఉన్నాయో అవన్నీ సాధించడానికి చేసేటువంటి చిన్న ప్రయత్నం. సో అలా అంత గొప్ప, అంటే యోగా చేస్తే కనుక అంత గొప్ప పరిణామాలు మనం కూడా శక్తి యుక్తులు పొందవచ్చు అని చెప్పుతున్నాడు. అట్టి శక్తిని సంపాదించుకోగలిగితే జీవితంలో ఇక బాధ అనేది ఉండదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యోగా సంఖ్యాశాస్త్రానికి ప్రత్యక్షంగా స్వరూపం. ఇక సంఖ్య సిద్ధాంతమును యోగా ప్రత్యక్షంగా అనుభవం అని గీత చెబుతున్నది. కావున యోగా సంఖ్యాశాస్త్రంలో ఒక భాగము. యోగ సంప్రదాయమైనది. యోగా మానసిక శారీరక కృత్యాలను కూడా ఇది అభివృద్ధిపరుస్తూ ఉందని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మనకి డెఫినేషన్ మీనింగ్లో ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్కి వచ్చేస్తే, డెఫినేషన్ భగవద్గీత ఆత్మ పరమాత్మల సంయోగ దారితీసే యోగ అత్యున్నత ఆధ్యాత్మిక ప్రయోజనం అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఈ సృష్టిలో దీని గురించి భయం కానీ బాధ కానీ ఉండదని నిరూపించవచ్చు. అంటే ఈ యోగ వల్ల మనకు అనేక రకాల బాధలు ఉంటాయేమో, లేకపోతే అనేక రకమైన నష్టాలు ఉంటాయేమో అన్న బాధ అసలే ఉండనక్కర్లేదు. సో ప్రతిదానికి కూడా ఏదో ఒకటి పరిష్కారం ఉంటుంది, మంచి విధానం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పతంజలి మహర్షి మనసుకు వివిధ రూపాల ఆకృతులపైన కేంద్రీకరించి నిరాకారము రూపరహితముగా అయినటువంటి జ్యోతి తపస్సుపై కేంద్రీకరించినట్లు చేయడం యోగానే చెప్పవచ్చు. అంటే మన శరీరంలో ఉన్న అనేక భావాలు, అనేక అవయవాలు అవుతున్నదో ఒకే కేంద్రీకృతం చేసి దాన్ని యోగా చేసినట్లయితే మనం ఎంతో బలవంతంగా శక్తివంతంగా తయారయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నాడు ఎవరు? పతంజలి మహర్షి గారు. నెక్స్ట్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆలోచనలోనూ అన్నిటినీ క్రమంగా బోధించడం అనేది ఒక రకమైనటువంటి శక్తి అని కూడా చెప్పవచ్చు. సో ఆయన అలా ఎందుకు చేసిండంటే ఆయనకు కూడా యోగా లక్షణాలు ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధంలో ఆయన ప్రశాంతత, అనేక రకాలుగా మనస్సును నిశ్చయంగా ప్రశాంతంగా ఉంచుకొని 10 మందికి 10 రకాలుగా మాటలు చెప్పగలగాలి అంటే ముఖ్యంగా తను మనశ్శాంతిగా ఉండగలగాలి. అంటే యోగా విధానంలో గీతలో గీతోపదేశం చేసి ఉంటాడు కదా, సో అది ఆయనకు ఉన్నదని చెప్తున్నాడు. నెక్స్ట్ వేదవ్యాస మహర్షి మనస్సును నిగ్రహించుకొని ప్రశాంతతను స్థితిని పొందే ఆయన అనేక రకాలుగా క్రమబద్ధీకరణ ప్రయత్నం చేయడం జరిగింది. అది దీనివల్ల సాధ్యమైనంటే యోగాని నిర్వచనం చెప్పవచ్చు. అంటే అక్బరుద్దీన్ డిక్షనరీ, ఇది కూడా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, వ్యక్తి ఆత్మను విశ్వ ఆత్మతో అనుసరించేదే హిందూ ఆధ్యాత్మిక విధానాన్ని యోగా అంటారు. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా డెఫినేషన్స్. ఎవరెవరు ఏమన్నారు, ఏ శాస్త్రవేత్త ఎలా అన్నారు అనేది డెఫినెట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ షార్ట్ క్వశ్చన్లో పక్క అడుగుతాడు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యోగా అంటే దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క ప్రత్యేకత ఏంటిది? మరి 1, శరీరము మనసుకు ఆత్మ ప్రగతిని చేయవచ్చు. నెక్స్ట్ శరీరంలోని అపరిశుభ్రతను, మనసులోని బలహీనతలను తొలగించవచ్చును. వివిధ శారీరక లోపాలు, వ్యాధుల నివారణకు మార్గంను చూపును. ఆరోగ్య పరిరక్షణ ద్వారా వివిధ వ్యాధులకు నిరోధించును. శరీర లోపాలను సరిచేసి శరీరానికి శక్తిని, సహనాన్ని కలగజేయను. శరీరాన్ని, మనస్సును, ఆత్మను మన ఆధీనంలో ఉంచుకునేటట్టుగా
ఇది నిర్దేశించబడుతుంది. ఇక ప్రతి విషయంలోనూ తొందరపాటును అరికట్టే ఆత్మవిశ్వాసం, ఆత్మ నిగ్రహం, సహనం, ధైర్యం అలవడేటట్లు చేయును. ఇక ఉద్రేకాలను అదుపులో ఉంచుకునేటట్లు చేసి అవసరమైన సమయంలో మంచి పూరికంగా వ్యవహరించగల శక్తిని ఇచ్చును. సో మంచి శరీర ఆకృతిని ఆకర్షించగల రూపమును కలగజేయును. ఒక వ్యక్తికి ఇన్ని రకాలుగా శరీరాన్ని మంచి దృఢమైనటువంటి ఆత్మను, మంచి దృఢమైనటువంటి మనస్సును, ఎలాంటి కలుషితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కలిగిస్తుంది యోగా ద్వారా. నెక్స్ట్ ఇంపార్టెన్స్. దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి మరి అంటే యోగా ఆసనాల ద్వారా అజీర్ణాన్ని, ఇతర వ్యాధులను నిరోధించవచ్చు లేదా పూర్తిగా నిర్మూలించవచ్చు. సరిగా ఆహార అజీర్ణత అంటే బాగా జీర్ణం కాకపోతే వీటి ద్వారా కూడా మనం యోగా ఆసనాల వల్ల అనేక రకాలుగా మంచి కష్టపడేటట్టుగా చేస్తుంది. శరీరాన్ని కూడా, అవయవాలను కూడా సక్రమంగా పనిచేయగల చేస్తుంది. యోగాసనాలు శరీరంలోని కఫ, వాత, పిత్త లక్షణాలను సమతుల్యతంలో ఉండేటట్లు చేస్తుంది. సో ఇవన్నీ కూడా సక్రమైన పద్ధతిలో చేయడానికి చేస్తుంది. యోగాసనాల వల్ల శరీర భాగాలను కదలికల్లో సాలభ్యం ఏర్పడును. మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండడానికి యోగాసనాలు ఉపయోగపడతాయి. యోగాసనాల వల్ల శరీరం ఆరోగ్యం చక్కబడును. మానసిక వ్యాధులను అదుపు చేయుటకు యోగా ఆసనాలు ఉపయోగపడును. శ్వాసక్రియ చక్కపరిచి శరీర శక్తిని పెరిగేందుకు యోగాసనాలు ఉపయోగపడును. యోగాసనాల నిర్వహణ ద్వారా వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు జీవితంలో విజయం సాధించుటకు ఇక అనేక అంశాలపై ఏర్పడుతుంది. సో ఒక పద్ధతి ప్రకారంగా జీవించుటకు అవసరమైన శక్తి వ్యర్థములను మనం చేకూర్చేటట్టుగా ఈ ఆసనాలు ఉపయోగపడుతుంటాయి. అంటే అనేక జీవన విధానంలో ఎన్నో వ్యర్థాలు, ఎన్నో మంచి పనులు ఉంటాయన్నమాట. కానీ మంచి పనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి యోగా అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. శరీరంలో అన్ని అవయవాలు యోగాసనాలు తగినంత సాధన చేయవచ్చును. తద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఎక్కువ కాలము జీవించుటకు అవకాశం కలిగించే విధంగా ఉంటుంది యోగాసనాలు. ఇక యోగాసనాలు వ్యక్తి చేత ఆచరింపబడినట్లయితే ఇతర ఆటల్లో 2 లేదా ఎక్కువ మంది అవసరము అవును. యోగా ఆసనాలు ఆచరణ చేయుటకు తక్కువ స్థలం, కొద్దిపాటి పరిక్రమలు సరిపోను. యోగాసనాలు అనేవి తక్కువ సమయంలో, తక్కువ ప్లేస్లోనే ఇవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యోగాసనాలు ఖర్చుతో కూడినటువంటివి కావు మరియు ఆసనాలు ఆచరించడం ద్వారా శరీరం తేలికగా ఉంటుంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదు, తక్కువ ఖర్చు చేయబడుతుంది. మన శరీరం కూడా చాలా తేలిక పడుతుందని చెప్పుతున్నాడు. ఓకే, ఇది యోగాకు సంబంధించిన స్కోప్ డెఫినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రీమ్స్ ఆఫ్ యోగా. అంటే యోగా వైవిధ్యాలు ఏంటిది మరి? ప్రపంచంలోనే మానవులు 4 వర్గాలుగా విభజించబడినది. మానవులు అంటే 4 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవి ఏంటంటే ప్రపంచంలో అది విజ్ఞానము, చురుకుదనము, ఉద్వేగము, ఆలోచన. ఈ 4 రకాలుగా విభజించారు మానవులు. యోగా కూడా 7 రకాలుగా విభజించబడినది. అంటే మానవుల్లాగానే యోగా కూడా 7 రకాలుగా, అంటే 7 టైప్స్ ఆఫ్ యోగాసనాలు. యోగా 1 కర్మయోగ, రాజయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, హఠయోగ, మంత్రయోగ, లయ యోగ. సో ఇన్ని 7 రకాలు. ఒక్కో దాని గురించి చూద్దాం. కర్మయోగ. యోగాల్లో మొట్టమొదటిది ఇది కర్మయోగ. ఈ యోగను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కర్మ అనగా యాక్షన్ లేదా పని చేయుట. ఇక నిజాయితీగా, నిస్వార్థంగా, ఫలాపేక్ష లేకుండా పనులు చేయడం గురించి వివరించును. కర్మ యోగ యొక్క మోటో గివ్ అండ్ నోట్ టేకెన్ అనగా ఎవరు ఏది అడిగినా ఇవ్వు, కానీ ఎవరిని ఏది అడగకు. సో దీని యొక్క ప్రత్యేకత.
కర్మయోగం. ఇక నెక్స్ట్ రాజయోగం. రాజ అనగా కింగ్. రాజయోగ అనున్నది రాయల్ యోగాకు కింగ్ వంటిది మరియు సూపర్మ్యూ యోగా వంటిది. దీనిని జ్ఞానయోగ అని కూడా అంటారు. శరీరాన్ని మనస్సుని అదుపులో ఉంచుకోవడానికి రాజయోగం ఇది ఉపయోగపడుతుంది. ఇది 2 రకాలుగా చెప్పవచ్చు. ఎక్స్టర్నల్ యోగా అంటే బాహ్య యోగా, ఇంటర్నల్ యోగా అంటే అంతర్గత యోగా. బాహ్య యోగా అనగా వ్యక్తిత్వము ప్రవర్తనలకు సంబంధించినది. ఉదాహరణకు యమ, నిలయ, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము. ఇవి అంతర్గత యోగాసనాలు ఏంటి అంటే ఉదాహరణకి ధారణ, ధ్యాస, సమాధి. ఇక పటయోగం ఎక్కడ ఆగిపోనో అక్కడి నుండి రాజయోగ ప్రారంభమగును. అంటే మేలుకొల్పుదనం. దీన్ని ప్రత్యక్షంగా మనిషి నుంచి జ్ఞానాన్ని మేలుకొల్పుతూ చేస్తుంది. ఇక జ్ఞానయోగం ఇది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనగా యోగ గురించి తెలుసుకోవాలని జ్ఞానము, ఈ సృష్టి అంతా ఆత్మస్వరూపమే అని తమ విజ్ఞానము ద్వారా వివేచన ద్వారా లేదా మేధాశక్తి ద్వారా నిజమైన దానిని తెలుసుకోవడమే జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం అనగా మెడిటేటివ్ స్టేట్ను పొందడం. సో ఇక భక్తి యోగం. భక్తి యోగ తమదైన తీవ్రమైనటువంటి భక్తి, పూజ, జపమునకు సంబంధించినది. భక్తునికి అనుసరించిన వారిని అనేక రకాలుగా అపరాధంలో మరియు అహంకారము ఉండవు. వినయంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. అతిథులు, శత్రువులు ఉండరు. సాధారణంగా వీరు ఋషులు కూడా అని చెప్పవచ్చు. ఇక హఠయోగం. హఠయోగం అనగా శారీరక, మానసికంగా పరిశుభ్రత లేదా శుద్ధి అగుట. శరీరం నుండి ఆహారము అలవాట్లు వలన ఏర్పడినటువంటి విష పదార్థాలను, మలిన పదార్థాలను తొలగించుటకు దీని యొక్క లక్ష్యం. ఇలా తొలగించిన తర్వాత శరీరము పరిశుభ్రంగా ఉండును. దీని వలన శరీర లోపలి అవయవాలు సక్రమంగా తమ పని తాము చేస్తూ ఉంటుంది. ఇది ఉచ్ఛ్వాస విశ్వాసము కలిగినటువంటి క్రమబద్ధీకరణను కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 6వది మంత్రయోగం లేదా జపయోగం అని కూడా అంటారు. ఇది ఉపయోగించేటప్పుడు మనసుకు ఫ్రీగా ఉంచుట, మనసును ధ్యాస శృంఖలాలు నుండి విముక్తి చేయును. మంత్రయోగ లక్ష్యము మనసు మరియు మానసిక పరివర్తనలను ధ్యాసంలో ఉన్నటువంటి అని చెప్పవచ్చు. ఇవి 2 రకాలు. మేలు అనగా శరీరంలో మలినాలు, విక్షేప అనగా దృష్ట ప్రవర్తన, భావ అన్వేషణ పోవుట. ఇక ప్రపంచంలోనే వస్తువులు వైపు ఆకర్షణ గురి అవ్వటమే మేళ అని చెప్పవచ్చు. మంత్రయోగం అనగా క్రమబద్ధం మంత్రోచ్చరణ చేయుట. ఇది స్పిరిచువల్ డిసిప్లిన్స్కి సంబంధించి. నెక్స్ట్ 7th వన్ లయయోగ. దీనికి క్రియ మరియు కుండలిని యోగాలకు దగ్గర సంబంధం ఉన్నది. ఇది ప్రకృతి పరంగా ఆలోచనలను, విలువలను కలిగి ఉన్నది. లయ అనగా టు డిస్వోల్ లేదా ఆధ్యాత్మిక విషయాలను గుర్తించి ఆలోచించుట లేదా అదృశ్యమగుట, సృష్టిలో శక్తి దృశ్యమగుట, శక్తిని మేలుకొల్పుట మొత్తం యొక్క లక్ష్యాలు. ఆలోచనలు, చేతలను తన ఇష్టం వచ్చినట్లు మలిచి గమ్యాన్ని చేయడమే దీని యొక్క ఉద్దేశం. సో ఈ రకంగా 2nd క్వశ్చన్ అయిపోయింది. 3rd క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ డెవలప్మెంట్ ఆఫ్ ద యోగా ఇన్ ఇండియా. ఇండియాలో బ్రీఫ్గా దీని యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది
మరి ఎంతమంది దీన్ని ఆచరిస్తున్నారు, ఎంతమంది దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ యోగాసనాలు ఇప్పటికీ మన ప్రధానమంత్రి మోడీ మన యోగాసనాలు చేస్తూ ఉంటున్నాడు, మీకు తెలిసిందే. రోజు న్యూస్ పేపర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన యోగతోనే ఏ పనైనా మొదలు పెడతాడు, యోగతోనే ఆయన అన్నిటినీ డెవలప్మెంట్ చేస్తున్నాడని చెప్పవచ్చు. ఈ యోగ జ్ఞానము అత్యంత ప్రాచుర్యమైనది, అంటే ఇప్పటిది కాదు, చాలా పూర్వకాలం నుంచి. భారతీయ ఇతిహాసాల్లో పరమశివుడు సృష్టికర్త, సృష్టించబడ్డాడు. శివుడు వివిధ యోగాసనాల్లో దర్శనమిస్తాడు. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల నుండి 1750 మధ్యకాలంలో వెలిసినటువంటి సింధు నాగరికతలో అప్పటి ప్రజలు ఆరోగ్యంగా దైవం అయిన పశుపతి యొక్క యోగా ముద్రలు, నాణ్యాలు లభ్యమైనాయి. కావున ఈ కాలంలో నివసిస్తున్న ప్రజలకు యోగపై అవగాహన ఉండటమే కాక అభ్యాసనము చేస్తున్నట్లు తెలుస్తున్నది. సో ఇప్పుడు చాలా పురాతనమైనది. అప్పుడున్నటువంటి యోగా సంబంధించినటువంటి నాణ్యాలు కూడా లభిస్తున్నాయి. ఇప్పుడున్న ప్రపంచానికి ప్రజలకు ఇది కంపల్సరీగా అవసరం అని చెప్పడం. వివిధ మతాలతో యోగా ఆచరణలు. హిందూ మతము భగవద్గీతలో యోగ యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. వేదాలు, ఉపనిషత్తుల కాలంలో విద్యలో భాగంగా యోగను అభ్యసించారు. ఈ అభ్యాసన ఆత్మశుద్ధి కోసము ఉద్దేశించబడినది. తరువాత కాలంలో భగవద్గీతలో యోగా ప్రస్తావన చేయడం జరిగింది. ఆత్మశుద్ధి, ఇంద్రియ నిగ్రహణము, హఠయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము వంటి విషయాలు భగవద్గీత నందు పూర్తిగా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఇస్లాం మతం. పరమాత్ముడు ఒకటేనని అతనికి శరణు కోరడం, సంబోధించడం, నూతన భవన శాంతి నిర్వహించడం, ఎదుట భగవంతులు అమితంగా ప్రేమించడం మొదలగు విషయాలు యోగను పోలి ఉంటుంది. నెక్స్ట్ బౌద్ధ మతంలో ఏం చెప్తున్నారంటే ఈ మత గ్రంథాలలో కనిపించే చక్కటి దృష్టి, సంకల్పం, చక్కని వచనం, చక్కని సమాధి, బ్రహ్మచర్యం వంటిది భావాలను యోగలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలానే జైన మతం దృఢ విశ్వాసం, చక్కటి జ్ఞానం, మంచి పని, ఈ 3 ధర్మాలను జైన మతంలో కనిపిస్తాయి. ఈ 3 యోగాల్లో ఉండడము విశేషం అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్రైస్తవ మతానికి వచ్చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవ పవిత్ర గ్రంథం బైబిల్లో కూడా కనిపిస్తుంది. ప్రార్థనా పద్ధతి, శాంతి, జ్ఞానము, భక్తి, ఏకాగ్రత వలన నిశ్చల స్థితికి శాంతి స్థాపన, పరిశుద్ధ మనసు, పరలోకం, ప్రభువ వంటి అంశాలు యోగాల్లో స్మరించే విధంగా వివిధ రూపాలు కనిపిస్తుంటాయి. సో ఇప్పటి వరకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ యూనిట్లోకి మనం వెళ్తున్నాం. ఆ సెకండ్ యూనిట్లో కూడా 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని కూడా వివరించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా అసానస్ అండ్ వేరియస్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ. సో బాడీలో ఉన్నటువంటి వేరియేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, యోగా ఎఫెక్టివ్ అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఇంట్రొడక్షన్. మానవుని శరీరంలో వేరువేరు వర్గాలకు చెందినటువంటి ధాతువులు కలయిక వలన శరీర అవయవాలుగా ఏర్పడిందని, ప్రతి అవయవము శరీరానికి సంబంధించిన ప్రత్యేక పనులను ఖచ్చితత్వముగా నిర్వహించుటకు, ఇక ప్రతి వ్యవస్థ ప్రత్యేకమైన అవయములు పొందడం వలన ఏర్పడినది. శరీరంలోని అన్ని వ్యవస్థలు నిత్యం చక్కని అనుసంధానంతో శరీరమును కాపాడుతుందని ఆచరణ చేయటం వలన అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ఇవి శరీరమును ఆరోగ్యముగా ఉంచుటకు ఉపయోగపడుతున్నాయని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ కండర వ్యవస్థపై దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ ఆసనాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే కండర వ్యవస్థలో కొన్ని వందల కండరాలను ఉన్నవి. ఆసనము ఆచరణ ద్వారా కండరాల్లో 2 రకములైన మార్పులు జరుగుతున్నాయి.
సరణ అసరణ 2 రకాలుగా దీన్ని పనిచేస్తూ చేపిస్తుందన్నమాట. భౌతిక మార్పులు, 2 రసాయనిక మార్పులు. ఈ 2 రకాలు ఏంటంటే భౌతిక మార్పులు, రసాయనిక మార్పు. భౌతిక మార్పులు తీసుకుంటే కనుక ఇక ఆసనాలు ఆచరణ చేయడం వలన రక్తం బాగా సరఫరా చేయబడును మరియు సామర్థ్యము పెరుగును, కండరములు దృఢంగా బలంగా ఉండును. నెక్స్ట్, క్రమం తప్పకుండా ఆసనములు ఆచరించడం వలన కండరములు చెరువులు రంగులలో ఉండి వాటి యొక్క కదలికలలో నాణ్యత పెరుగును. ఇక నెక్స్ట్ వన్, కండరములకు ఎముకలకు మధ్యనున్న స్నాయు బంధనాలు ఈ సామర్థ్యమును పెంపొందిస్తూ ఉంటాయి. రసాయనిక మార్పులు, ఇక ఆసనములో ఆచరణ చేయడం వలన గ్లైకోజన్ నిల్వలు అందుబాటులో ఉండును. రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అయితే ఉందో దాని యొక్క శాతము పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక కాల్షియం కండరాలను సరఫరా చేయబడును. కండరములకు ఎలాంటి ఒత్తిడి బెణుకులు కలగవు. కండరములకు నొప్పి రాదు. శరీర ఆరోగ్యము, ప్రశాంతి, ఆధ్యాత్మిక పెరుగుదలకు ఉపయోగపడను. మనిషికి వచ్చేటటువంటి కొన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. కండర వ్యవస్థను అదుపులో ఉంచుకోవడం ఈ క్రింది ఆసనములు అవసరమని కూడా చెప్పవచ్చు. 1 మకరాసనము, విరాసనము, త్రికోణాసనము, భుజంగాసనము. ఈ 4 ఆసనాలు చేస్తే కనుక శరీరం లోపాలు ఏమైనా ఉంటే కనుక పోవడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, జీర్ణకోశ వ్యవస్థపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ఆసనాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. ఈ వ్యవస్థ ఆహారమును జీర్ణం చేసుకొని అందులో ఉన్న పోషక పదార్థాలను ప్రతి కణానికి రక్తం ద్వారా సరఫరా చేయును. ఆసనాలు ఆచరణ చేయడం వలన జీర్ణకోశ వ్యవస్థ ప్రభావము కింద తేలిన విధముగా విశ్లేషించబడును. సో ఈ ఆసనాలు జీర్ణశక్తి పైన ఎక్కువ ప్రభావం కూడా చూపిస్తుందని చెప్తున్నాడు. జీర్ణ వ్యవస్థకు వ్యాధులు రాకుండా నివారించుటకు ఏంటి అంటే ఈ వ్యాధులు రాకుండా జీర్ణ వ్యవస్థకు ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. అలానే జీర్ణక్రియలో ఎంజైమ్లు క్రియాశీలతను పెంచును, రక్తమును చక్కగా సరఫరా చేయును, కాలేయము పని మెరుగుపడడం కావున రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది మరియు అజీర్ణత మలబద్ధకం తొలగిపోతుంది, ఆకలి బాగా అవుతుంది. నెక్స్ట్, జీర్ణ గ్రంథులు చక్కగా పనిచేయును, జీర్ణక్రియకు సంబంధించినటువంటి కండరములు దృఢంగా ఉండును, రక్తంలో గ్లూకోజ్ శాతము క్రమబద్ధంగా చేయును, కాలేయము పైత్యరసాన్ని విడుదల చేసి బ్యాక్టీరియాను నశింపజేస్తుంది, చిన్న ప్లేగులోని గ్లూకోజ్ క్లోమము కాలేయము చక్కగా పనిచేయును. సో ఇలాంటివన్నీ కూడా మనకి దీనిలో ఉపయోగపడుతున్నాయి. పెద్ద పేగును అనియంత్రిత కండరములుగా బాగా పనిచేయును. ఇక కాలేయంలోనికి క్లోమము శక్తిని ఇచ్చుటకు ఇది ఎంతో దోహదపడుతుంది. కొవ్వును కూడా తక్కువ చేస్తూ ఉంది. ఈ వ్యవస్థను అదుపులోకి తీసుకోవడానికి ఈ క్రింది ఆసనం కూడా వేయవచ్చు. ఏంటి అంటే ఉచ్ఛ్వాసనము, భుజాంగనము, ఇక పవనము, ముకుటాసనము, అపనాసనము. ఈ 4 రకాలటువంటి ఆసనం కూడా చేయవచ్చు. ఇక శ్వాస వ్యవస్థ పైన ఉన్నటువంటి ఈ యోగాస ప్రభావం ఎలా ఉంటుంది అంటే సాధారణంగా ఈ వ్యవస్థ శరీరమునకు అవసరమైన ప్రాణవాయువును ఆక్సిజన్ను స్వీకరించడము కార్బన్ డైఆక్సైడ్ను బయటికి వదిలేటట్టు చేస్తుంది. అంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా వదలడానికి ఇది ఎక్కువ దోహదపడుతుంది అని చెబుతున్నారు. ఏంటిదో చూద్దాం. ఈ వ్యవస్థకు యోగా చాలా ఉపయోగపడును. ముఖ్యంగా ప్రాణవాయువు ఆసనములు ఆచరణ చేయడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అదుపులో ఉండును. ఇక ఆసనాలు ఆచరణ చేయడం వలన ప్రత్యక్షంగా పరోక్షంగా శ్వాసకోశ వ్యవస్థలోని ఉభయలెత్తులకు ఇక ఉదాహరణగా ఉపయోగపడుతున్నది. సో శ్వాసక్రియలో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వాయువుల మార్పిడి జరుగుతూ ఉంటుందన్నమాట.
ఈ ఆసనాలకు ఆచరణ చేయడం వలన శ్వాసకోశ వ్యవస్థ బాగా సక్రమంగా పనిచేస్తుందని కూడా చెబుతున్నాడు. వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునేటకు సామర్థ్యం పెరుగుతుంది. శ్వాసక్రియకు కండరములకు అభివృద్ధి చెందుతుంది. జీవశక్తి పెరుగుతుంది. విశ్రాంత సమయంలో శ్వాసకోశ తక్కువగా జరుగును. గాలిని పీల్చి విడిచిన సమయంలో అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాధులు రాకుండా నివారించవచ్చు. అవసరమైన అవయవాలకు శరీరానికి అందించిన శక్తిని పెంపొందించవచ్చు. ఛాతీ భాగము విశాలంగా పెరుగును. ఊపిరాడని స్థితిని అధిగమించి ఇక ఉపశమనం పొందును. ఈ వ్యవస్థను అదుపులో ఉంచుకొని ఈ క్రింది ఆశయములు ఆచరణ చేయవచ్చు. అంటే ఈ కింది ఏ అయితే ఆసనాలు ఉంటాయో ఆసనాలు మనం బాగా చేస్తూ ఉంటే కనుక మనకి మంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అలానే ఇక్కడ ఏం ఆసనాలు అంటే భుజంగాసనము, సింధు ఆసనము, సింధు సర్వాంగాసనము, ఉత్కాసనము, సుప్త విరాసనము, ఊర్ధ్వానుప్రాసము, ఊర్ధ్వ ముక్త స్వర్గం, ఇలా రకరకాలుగా ఉన్నాయంటే ఈ 6 రకాలుగా యోగాలు చేయాలి. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది మరి? ఈ వ్యవస్థ ఆహారము, ఆక్సిజన్ మరియు ఇతర పదార్థాలను శరీరంలో అన్ని భాగాలకు సరఫరా చేయును. ఆసనములు ఆచరణ చేయుట వలన రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే గుండె శక్తివంతంగా పనిచేస్తుంది. 1, 2 హృదయ కరములు అభివృద్ధి చెంది దృఢంగా తయారవుతాయి. గుండె కొట్టుకోవడంలో తక్కువగా ఉంచుకోవడం అంటే ఎక్కువ తక్కువలు కాకుండా క్రమబద్ధీకరణ కూడా చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆసనములు ఆచరణ చేసిన తర్వాత త్వరగా సాధన నైతిక స్థితిని రావచ్చును. ఇక రక్త ప్రసరణ అభివృద్ధి చెంది ఇతర భాగాలకు రక్తం సరఫరా చేయబడను. గుండెకు వ్యాధులు రాకుండా నివారించవచ్చును. ఇక కొత్త రక్త ప్రసరణ అన్ని కణాలకు అభివృద్ధిపరచును. సో ఈ యోగాసనాలు చేస్తే కనుక అనేక శరీరంలో కణాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆసనం విత్ రిఫరెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అంటే వ్యాయామ విద్యకు ఆసనాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే యోగా కృతములను ఆసనాలను అని అందరూ ఏ స్థితిలో అయితే మనం స్థిరంగా ప్రశాంతంగా సుఖంగా కూర్చోగలుగుతున్నారో ఆ స్థితిని ఆసనములు అని అందరూ. శారీరకంగా మానసికంగా ప్రశాంతమైన పరిస్థితిని ఏర్పడడం అవసరం యొక్క ముఖ్యమైన విధి. మహర్షి పతంజలి ఆసనములు స్థిరం సుఖం ఆసనం అని నిర్వచించెను. అంటే మనిషి నిర్దిష్టంగా ఒకే ప్లేస్లో కూర్చోాలంటే ఓపిక సహనం అన్నీ అవసరం. అవేవి లేకపోతే అంటే అవయవం సక్రమంగా ఉంటే కనుక అతను అక్కడ స్థిరంగా కూర్చోగలుగుతాడు. అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే ఏదో లోపం ఉంటే కనుక అతను స్థిరంగా కూర్చోలేడు అని ఇక్కడ మహర్షి గారు చెప్తున్నారు. సృష్టిని క్లుప్తంగా పరిశీలించిన వేద ఋషులు సంప్రదాయము ప్రకారము సృష్టిలోకి 84 లక్షల రకాలైన జీవరాశులు ఉండడం వలన ఒక్కొక్క రకపు జీవులు స్థిరంగా కూర్చుని జీవిత కార్యక్రమాలను చేసుకోవడానికి వీలుగా మొత్తము 84 లక్షల రకాల ఆసనాలు ఉండడం సహజమైన విషయం. అయితే ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉండే శివుడు ధ్యాన విరామం కలిగినప్పుడు మరల ధ్యానం చెందేటందుకు వీలుగా ఉండేటట్టుగా 84,000 ఆసనాలు అమలు చేశారని, వాటి వల్ల శరీరానికి క్రమబద్ధతలో పాటు పరిపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుందని తెలుస్తుంది. ఈ 84,000 ఆసనాల సంఖ్యను మహర్షి పతంజలి కేవలం 84 ఆసనాలుగా కుదించాను. వీటిలో
ఈనాటి మానవులు ఆచరించడానికి వీలుగా రోగ నివారణకు వీలుగా 57 ఆసనాలుగా మాత్రమే ప్రస్తుతం యోగాసనాలు శాస్త్రము అమల్లోకి తెచ్చింది. ప్రారంభకులు, మధ్య వయసు వారికి, వృద్ధులకు కూడా ఆచరణ యోగ్యంగా ఉండేటట్లు వీటిని ఎంపిక చేయడం జరిగింది. అంటే ఈ ఆసనాలు ఎట్లా నేర్చుకోవాలి మరి అంటే ఏ రకంగా ప్రయత్నం చేయాలి, దేని ద్వారా మనం దీన్ని ఆసనాలు సాధ్యం చేసుకోవచ్చు అంటే వాటిని అనేక రకాలుగా వేదవ్యాస మహర్షి ప్రకటించినట్టుగా ప్రారంభకులైతే అంటే ఇప్పుడే బాలబాలికలు కొన్ని ఆసనాలు నేర్చుకోగలిగిన తర్వాత నిరాశ చెంది ఈ ఆసనాలు నేర్చుకునే ప్రయత్నాన్ని వదిలివేస్తారు. కానీ ఈ విషయంలో నిరాశ ఏమాత్రం కూడా అవసరం లేదు. కొంతమంది యోగాసనాలు నేర్చుకుంటూ మధ్యలో నిరాశ చెందుతారు, దీనివల్ల ఏముంది ఉపయోగం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, దాన్ని వదిలేస్తుంటారు బాలబాలికలు. అలా ఉండకూడదు. అలానే యువకులు ఉండితే, వృద్ధులు, అనారోగ్యవంతులు ప్రతిరోజు సాధన చేయడం ద్వారా యోగాసనాలలో మంచి నిపుణులుగా కాలానుగుణులు అవుతారు. అంటే వాళ్ళు ఒకవేళ అనారోగ్యానికి గురైన లేకపోతే యువకులు, వృద్ధులు కనుక చేసినట్టయితే ఇంకా యుక్త వయసులాగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అని పతంజలి మహర్షి పేర్కొన్నాను. యోగాలో ప్రావీణ్యత సంపాదించినట్లయితే పుస్తకాలు చదివి, సిద్ధాంతాలు చదివినంత మాత్రాన లేదా వాటి గురించి ఉపన్యాసించడం వలన సాధ్యం కాదు. నిరంతర సాధనలోనే యోగ విజయానికి మార్గము. చాలామంది ఉపన్యాసకులు ఉంటారు, పుస్తకాలు చదువుతారు, ఉపన్యాసం సరే అయిపోయింది అనుకుంటారు. కానీ యోగం మాత్రం అలా కాదు. నిత్యం నువ్వు ఎలా ఉండాలి, సాధనలోనే ఉండాలి, సాధన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా చేసినట్లయితేనే నువ్వు అనేక రకాలుగా అనుభవాలు, నీ శరీరంలోని మార్పులు 10 మందికి తెలియపరిచే విధంగా ఉండగలుగుతావు. నెక్స్ట్ ఆసనాలు వాటి యొక్క ముఖ్య లక్షణాలను బట్టి 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి మెడిటేషన్ లేదా జ్ఞానముద్ర ఆసనాలు, రెండోది విశ్రాంత ఆసనాలు, 3 సాంస్కృతిక ఆసనాలు. నెక్స్ట్ ఇందులో నెంబర్ 1 అంటే ఈ 3 రకాలు. ఒకటి జ్ఞానముద్ర లేదా మెడిటేషను ఆసనాలు శరీరాన్ని కుదురుగా అనుకూలముగా కూర్చొని స్థితులను మెడిటేషన్ ఆసనాలు అందరు. ఇక శరీర పైభాగాన్ని కింది భాగము నిర్మాణంలో స్వల్ప భేదాలతో చాలా అవసరం ఉన్నది. అంటే పద్మాసనము, వజ్రాసనము, సుఖాసనము ఇవి చాలా అవసరం. ఈ ఆసనాలు చేసినట్టయితే శరీరం చాలా దృఢంగా, ఆత్మవిశ్వాసం, తనపై తన నమ్మకం కలుగుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విశ్రాంత ఆసనాలు. ఈ విశ్రాంత ఆసనాలు ఎలా ఉంటాయి మరి చూద్దాం. నేను ఆసనాలు కూడా చూపిస్తాను, పిక్చర్స్ మళ్ళా చూసుకోకుండా. ఇక నేల మీద కాళ్ళు చేతులు చాచి పడుకోవడం ద్వారా శరీరానికి విశ్రాంతినిచ్చే ఆసనాలను విశ్రాంతి ఆసనాలని అందరు. వాటిలో శవాసనము మరియు మకరాసనము ముఖ్యమైనవి. ఈ ఆసనాలు కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడమే కాక మనసుకు కూడా విశ్రాంతిని కలగజేస్తుంది. అంటే శరీరానికి అవయవాలకే కాదు మనసుకు కూడా విశ్రాంతి కలిగించే విధంగా ఈ ఆసనాలు చేస్తున్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక అది ఉదాహరణకి శవాసనం, మకరాసనం ఈ 2 ఆసనాలు చేస్తే చాలు. నెక్స్ట్ 3వది సాంస్కృతిక ఆసనాలు. ఇవి కూర్చొని చేతులకు కాళ్ళకును వివిధ రీతులలో వాటి కండరాలు అంటే చాచిన కండరాలు మంచి చలనశక్తిని ఇవ్వడానికి ఉద్దేశించినవి. వీటి ద్వారా వెన్నెముకకు, వెన్నెపూసకు, కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాక మిగతా శారీర భాగాలు కూడా బాగా పనిచేయడానికి తోడ్పడతాయి. ఈ ఆసనాలను అన్నిటినీ ఖాళీ కడుపుతో సాధన చేయాలి, లేకపోతే ఆశించిన ఫలితాలు ఉండవు. ఇక సాధనాలు తమంతట తాము నేర్చుకోవడానికి వీలున్న కొన్ని ఆసనాలు ఈ క్రింది విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆసనాలు ఎవరో చెబితే చేస్తే కాదు, మన ప్రశాంతత కోసం, మనం అలసట నుంచి బయటపడడం కోసం మనం సొంతంగా నిర్ణయం తీసుకొని చేసినట్టయితే అవి చాలా సులువుగా ఉంటుంది. అదే వేరే వాళ్ళు చెబుతూ చేస్తూ ఉంటే ఏదో బద్ధకంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇందులో మెడిటేషన్ ఆసనాలు, దీన్ని పద్మాసనం అంటారు. ఈ పద్మాసనం ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇది పద్మాసనం.
ఈ పద్మాసనం మనం చేయాలంటే మరి ఏ రకంగా పద్మాసనం చేయాల్సి వస్తుంది చూద్దాం. ఓకే, ఈ పద్మాసనం అది ఎలా ఉండాలి? మరి పద్మాసనం అంటే అంటే కూర్చునే విధానం చెప్తాను నేను. నేల మీద కూర్చొని కాళ్ళను ముందుకు చాచాలి. ఇక కుడికాలు మడిచి ఎడమ తొడ మీద, ఎడమ కాలు మడిచి కుడి తొడ మీద పెట్టాలి. కుడి చేతిని మోకాలిని, ఎడమ చేతిని ఎడమ మోకాలిపై ఆనించి ఉంచాలి. రెండు చేతులు బొటన వేలు, చూపుడు వేలు చివరిలో నొక్కి పట్టుకోవాలి. నడుము తల నిటారుగా నిలబడేటట్టు ఉంచాలి. కాళ్ళు మురుచుకొని ఉండాలి. ఇక తెరిచి కూడా ఉండవచ్చు. కాళ్ళు మోకాళ్ళు తెరుచుకొని ఉండవచ్చు, లేకపోతే ఏ రకంగా ఉండవచ్చు. అది ఎంత సమయం వరకు చేయాలి అంటే ఈ ఆసనం ఎంతవరకు చేయాలి, మరి ఎంత టైం ఉంటుంది అంటే ఈ ఆసనము స్థితిలో దాదాపుగా 15 నుంచి 30 సెకండ్ల వరకు చేయవచ్చును. ఇక ప్రయోజనాలు ఏంటి అంటే మరి చేస్తే ఈ ఆసనాల వల్ల శరీర మానసిక స్థిరత్వము ఏర్పడుతుంది. ఇది శరీరాన్ని అంతటినీ సమప్రశాంత స్థితిలోకి తీసుకుపోతుంది అనమాట. ఇదొక ఆసనం. నెక్స్ట్ భుజంగ ఆసనం. ఈ భుజంగ ఆసనం అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఇది భుజంగ ఆసనం. ఈ భుజంగ ఆసనంలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి పరిశీలిస్తే కనుక. ఇక తలెత్తి చూస్తున్నట్టు త్రాచుపాము భంగిమను కలిగినటువంటి ఉంటుంది. అలానే ఈ భుజం అనగా సర్పము అనే అర్థము. పడకెత్తిన సగం శరీరం పైన నిలబడినటువంటి త్రాచుపామును తలపింపజేస్తుంది. ఈ ఆసనము నడుము దిగువ భాగాన పటిష్టం చేయును. స్త్రీలు తమ జననాంగాన్ని, గర్భాశయాన్ని పటిష్టంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. సో ఇది శిరాసనం. ఇది శిరాసనం అనేది పాము పడగలాగా కనిపిస్తుంది కదా. సో పాము పడగెత్తినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఇదొక ఆసనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు దాన్ని చూస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది అనమాట. ఇదొక ఆసనం. ఏం ఆసనం ఇది? శలాసనం. ఇది శలాసనం. ఈ శలాసనం వల్ల ఉపయోగం ఏంటిది? దీని సంస్కృతంలో శలభ అనగా మిడత పురుగు భంగిమ అని అర్థం. మిడత పురుగు అని భంగిమ. ఇందులో ఉన్నటువంటి పొట్ట మీద బోర్ల పడుకొని ముఖానికి గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచవలెను. సో ఇలా చేయడం వల్ల దీనివల్ల ఉపయోగాల ప్రయోజనాలు ఏంటంటే దీనివల్ల కడుపులో ఉన్నటువంటి కదలికను కలిగి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందట. మూత్రం పిండాలకు సరైన వివిధ రక్త ప్రసరణ కూడా జరగడానికి కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th వన్ ధనురాసనం. ధనురాసనం అంటే ధనువు అంటే మనకు తెలుసు కదా. సంస్కృతంలో ధనువు అనగా విల్లు అని అర్థం. ఈ ఆసనము విల్లు ఆసనం అని అంటారు. ఇది భుజంగాసనం కూడా దీన్ని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏం ప్రయోజనాలు అంటే పొట్ట పిరుదులు కండ పట్టి లావుగా కాకుండా నిరోధిస్తుంది. అంటే పిరుదులు పొట్టను కండరాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గిస్తుంది. నరాల వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ ఉంటుంది. శరీరంలోని వివిధ రసగ్రంథాలను ఉత్తేజపరుస్తుంది. స్త్రీలకు ఉన్నటువంటి నెలవారీ ఋతు ధర్మాన్ని సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. వెన్నెముక కూడా దీన్ని బిగుసుగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రకంగా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఆసనం 5వ ఆసనం అయితే హలాసనము. ఇది హలాసనము అంటారు. ఇలా చేస్తే కనుక తల నుంచి చేతులు కిందికి ఆనించేసి ఇక శరీర భాగం నుండి పైకి నడుము లేపేసి కాళ్ళు ముందుకు చాచే విధంగా తల మీద వాల్చాలి. సో ఇలా చేసినట్లయితే ఈ ఆసనము హలాసనము అని అంటారు. సో దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ ఆసనం వచ్చేసి పశ్చిమోత్తాసనము. ఇది పశ్చిమోత్తాసనము. ఈ రకంగా చేసే పశ్చిమోత్తాసనం. మరి దీన్ని ఎలా కూర్చోవాలి? నేల మీద కూర్చొని కాళ్ళకు 2
సమానంగా పెట్టేసి దానిపైన తల వాయించి చేతులు రెండు కూడా రెండు బొటన వేళ్ళు ఆనుకునే విధంగా ఉండాలి. సో ఇలా చాలామందికి ఆ పొట్టలో ఉన్నవి అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వజ్రాసనం అంటారు దీన్ని వజ్రాసనం. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. ఈ ప్రయత్నం చేయడం వల్ల కూడా మీకు కొన్ని ఆసనాల వల్ల ఉపయోగాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆసనం వచ్చేసి చూద్దాం. ఈ రకంగా ఈ ఆసనాలన్నీ కూడా మనం రోజు ప్రతి వారం నిత్యంగా చేసినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆసనం వచ్చేసి ఇది ఉత్కాసనము అంటారు దీన్ని. సంస్కృతంలో దీన్ని స్కౌటింగ్ భంగిమ అని కూడా అంటారన్నమాట. స్కౌటింగ్ భంగిమ. దీని ప్రయోజనం ఏంటి? దీనివల్ల శరీరంలోని కండరాలన్నీ కూడా బలంగా చేకూరుస్తాయి. అలానే రక్త ప్రసరణ బాగా శరీరంతో ముఖ్యంగా సుఖ వ్యాధులను కూడా నిర్మూలించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ నరాలకు ఉత్తేజంగా చేస్తుంది. జ్ఞానేంద్రియాలు కూడా బాగా బలంగా చేస్తుంది. నెక్స్ట్ ఆసనం ఇది. ఇక సర్వాంగాసనం అంటారు దీన్ని సర్వాంగాసనం అంటారు. చూడండి, ఇలా ఆసనాలు వేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. కింద ఒక దిన్ను లాంటిది వేసుకొని, పరుపు లాంటిది వేసుకొని దానిపైన ఇలాంటి ఆసనాలు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా దీని యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, దీని ద్వారా గొంతులో ఉన్నటువంటి గ్రంథులు పరిశుభ్రమై బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే జనాంగంలోని గ్రంథులు కూడా దీనివల్ల పటిష్టం అవుతాయి. ఇక నెక్స్ట్ మత్యాసనం. నెక్స్ట్ పోతే మత్యాసనం అంటారు దీన్ని మత్యాసనం. ఈ మత్యాసనం వలన మనకి ఏంటి ఉపయోగాలు? సంస్కృత మత్య అన్నగా చేపాసనం అంటారు. ఈ చేపాసనం నేలపై నిటారుగా కూర్చొని తర్వాత పద్మాసనంలోకి వెళ్ళిపోయి వెళ్ళికలాగా పడుకోవాలి. ఈ రకంగా చేసుకోవాలి. నెక్స్ట్ చక్రాసనము. ఇది చక్రాసనం అంటారు. ఈ చక్రాసనం వలన శరీరం సగభాగం, అంటే చక్రం అంటే ఫుల్గా ఉంటుంది కదా, గుండ్రంగా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల అంటే శరీరంలోని అన్ని కూడా అవయవాలు దృఢంగా అందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆసనం అంటే, ఈ ఆసనంలో అర్ధమత్స్యాంధ్రాసనము అంటారు. సో ఈ ఆసనంలో చేప ఆకారంలో సగంగా ఉన్నట్లు ఉండే ఆవాసం అన్నమాట. అంటే చేపలో సగభాగం ఉండేటువంటి ఆసనం ఇది. ఇక కుండలీకరం అని కూడా అంటారు. ఎడమవైపు పిరుదులకు తాకేటట్లుగా గుద భాగం కింద ఉంచాలి. సో ఎడమ భాగం అంటే దీని ఒక ప్రయోజనం ఏంది? వెన్నుపూస నడుముకు ఎటువంటి కావాలంటే అటువైపుకు బాగా సమర్థవంతంగా దాన్ని అటు ఇటు తిప్పవచ్చు. అంటే వెన్నుపూస ప్రభావం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆసనం వచ్చేసి కుక్కటాసనం. దీన్ని కుక్కటాసనం అంటారు. కుక్కటాసనం అంటే కోడి అందువల్ల కుక్కటం అంటే కోడి, అందువల్ల కోడి ఆకారంలో ఉండే ఆసనం అని అందరూ దీన్ని. సో ఈ పద్మాసనంలో కూర్చొని ఆ తర్వాత లోపల తొడల లోపల రెండు చేతులు పెట్టేసి ఎడమ కాలు కుడి తొడ పద్దకు తెచ్చి పద్మాసనంలో కూర్చొని తర్వాత ఆ చేతుల మీద పైకి లేవాలి. సో ఇది ఎంత చేస్తే అంత మంచిది అని చెప్తున్నారు. నెక్స్ట్ శీర్షాసనం. ఇది శీర్షాసనం. తల కింది పెట్టేసి కాలు పైకి పెట్టాలి. ఇది చాలా జాగ్రత్త చేయాలి. ఎటైనా అటు ఇటు అయితే మాత్రం రక్త ప్రసరణ కూడా దీనికి బాగా జరుగుతుంది. సో ఈ రకంగా మనం శీర్షాసనం గురించి తెలుసుకున్నాం. ఈ ఆసనంలో భాగంగా ఇంకొక భాగం ఏంటంటే అర్ధ శలభాసనం. ఇది అర్ధ శలభాసనం అంటే శలభు అనగా మిడత అద్దం, శలభం అంటే సగం, అంటే మిడత భంగిమ అని అర్థం అన్నమాట దీన్ని. సో ఇది కూడా నేలపైన బోర్లా పడుకొని ఒక కాలు పైకి లేపి ఒక కాలు కింద పెట్టి రెండు చేతులు కింద కానిస్తూ ఉండాలి. ఇలా ఎంతసేపు చేయాలి మరి? ఒక 45 డిగ్రీల కోణంలో ఎత్తి చేయాలి. సో ఈ రకంగా మనం చేసినట్లయితే మనకు కొన్ని గ్రంథులు మంచి వ్యాయామం కలిగిస్తుంది, మూత్రపిండాలు ఉత్తేజపరుస్తుంది. ఇక వెన్నెముకకు ఏదైనా లోపాలు ఉంటే కనుక పోతూ ఉంటుంది. అలా ఇక అతిమూత్ర వ్యాధి ఉన్నా కూడా నివారించవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి శవాసనం. ఈ ఆసనాలు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు చూడగానే ఐడియా వస్తుంది, దాని గురించి కూడా సొంతంగా రాయవచ్చు.
కాబట్టి ఈ ఆసనాలు చాలా ముఖ్యమైనవి. ఈ శవాసనం చనిపోయినట్టుగా ఈ ఆసనాలు చేతి ఉండాలి. సో ఇది మనం చేయాల్సినటువంటి ఆసనాల గురించి మనం చెప్పుకుంటున్నాం. సో చూశారు కదా ఇప్పటిదాకా ఆసనాలు ఏ రకంగా ఉన్నాయో. సో ఈ ఆసనాల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయని యోగా ఆసనాలు చెప్తున్నాయి. సో ఈ రకంగా మనం వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఆ భంగిమలు మనం చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ లేకుండా మనం చేస్తే చాలా ఇబ్బంది పడతాం. అందుకని ఒక్కొక్కటి ఒక భంగిమ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆసనాస్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. అంటే ఈ వ్యాయామంలో విద్యకు సంబంధించిన క్రీడలకు ఆసనాలు ప్రాముఖ్యత ఏమిటి? మరి ఇంత చేస్తున్నాం కదా, మరి ఈ ఆసనాలు ఆటల్లో మనకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రతి విద్యార్థికి శారీరకంగా, మానసికంగా, ఉద్వేగంగా, శక్తివంతంగా చేయను, మంచి పౌరుషం తయారు చేయడానికి ఉపయోగపడను, మూర్తిమత్వము అభివృద్ధి పరచుటకు సహాయపడను, క్రీడాకారుల మానసిక విశ్రాంతిని ఉపయోగపడను, శక్తిని వృధా కాకుండా దోహదపడుతుంది, క్రీడాకారులు మనస్సు అదుపులో ఉంచుకోవడానికి దోహదపడుతుంది, వ్యాధులను నియంత్రించుటకు ఉపయోగపడను, క్రీడల్లో ఆత్మవిశ్వాసం క్రీడలో పాల్గొనే విధంగా చేయగలుగుతుంది. అలానే క్రీడాకారులు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడుకోవటకు కండిషన్స్ తగినటువంటి యోగాసనాలు మనకు చాలా ఉపయోగపడతాయి, ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడుతుంటాయి. అలానే క్రీడాకారులు ఒత్తిడి, ఆందోళన, చికాకుల నుంచి బయటపడే విధంగా చేస్తుంది యోగాసనాలు. ఇక నైపుణ్యాలను పెంపొందింపజేస్తుంది. సో ప్రశాంతత ఉంటే మెయిన్గా మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని బట్టి మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక మనసుకు, శరీరమునకు ఆసనాలలో ఆధ్యాత్మికంగా చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యోగా ఆసనాలకు గాలి, వెలుతురు బాగా ఉండేటి విధంగా అంటే సాధనంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే ఆసనాలు చేసేటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మరి సాధన చేసేటప్పుడు, యోగాసనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోతే నీ శరీరం నీకే ఆధీనం లేకుండా పోవచ్చు కూడా. ఒక్కోసారి మీకు చాలా ప్రాక్టీస్ లేకుండా చేసినట్టయితే ఈ ఆసనం వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తలు పాటించాలి. యోగాసనాలు సాధనము చేయుటకు ఉదయము ఉత్తమమైనది. ఎప్పుడు చేయాలి మరి ఆసనాలు అంటే ఉదయం మాత్రమే ఈ ఆసనాలు చేయాలి, లేచినప్పుడే. యోగాసనాలు సాధనం చేయుటకు ఉదయం మాత్రమే ఇది చాలా అవకాశం ఉంటుంది. అలానే యోగాసనాలకు గాలి, వెలుతురు బాగా ఉండేటట్లు బహిర్గత ప్రాంతంలో మాత్రమే యోగాసనం చేయాలి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ యోగాసనాలు చాలా చేయాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 3 గంటలైనా వ్యవధి అంటే కాల దూరం మధ్య తేడా ఉండాలి. లేకపోతే ఈ ఆసనం చేసిన వెంటనే తిన్న వెంటనే చేస్తే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం కూడా. నేల మీద దుప్పటి పరిచి కానీ లేకపోతే చాప మీద మెత్తటి వస్త్రాన్ని పరిచి కానీ ఈ ఆసనంలో సాధన చేయవచ్చు. శీర్షాసనం చేసేటప్పుడు మాత్రం వస్త్రాల్లో కానీ దుప్పటి కానీ తల కింద పెట్టుకొని ఆసనాలు చేయవలెను. ఇక ఆసనాలు చేసే సమయంలో లంగోటి కానీ గోచి ధరించి చేయాలి. గోచీలు కానీ లంగోటి కానీ కట్టుకొని చేయాలి, లేకపోతే ప్రమాదం. ఆసనాలు వేసేటప్పుడు ఎప్పుడు కళ్ళకు తగిలించినటువంటి ఉంచుకోకూడదు. కళ్ళజోడు లాంటివి ఉంటే కనుక అవి తీసేసి చేయాలి. ఇక అలా చేస్తే ప్రమాదం. ఇక ప్రారంభంలో కొంతసేపు మాత్రమే సాధన చేస్తూ క్రమక్రమంగా ఆసనాలు చేసుకోవాలి. అంటే కాలపరిమితం. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎక్కువసేపు ఉండాలని ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఎక్కువసేపు ఉండాలనుకున్నప్పుడు నీకు ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ప్రాక్టీస్. ఇక నెక్స్ట్ సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారము, అష్టాంగ దండము ఇలా కూడా అందరూ ఇవి ఈ వ్యాయామానికి సంబంధించినవే అని చెప్పుకోవచ్చు. సూర్య నమస్కారంలో 10 భంగిమలు ఉండును కనుక దీన్ని ఆరోగ్యమునకు 10 అంశములుగా విధముగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నమస్కారం శరీరం లోపల బయట ఉన్న అన్ని భాగాలకు వ్యాయామాన్ని ఇస్తాయని, ఈ కండరాలను ఉత్తేజపరుస్తాయని, రక్త ప్రసరణకు అధికంగా వస్తాయని,
విద్యార్థుల్లో అన్ని వయసులో వారికి ఈ నమస్కారం అనువైనదని చెప్తున్నారు. ఇక అలానే విద్యార్థుల్లో శరీర మానసిక వికాసమునకు పొందుటకు ఈ ఆసనాలు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. సూర్య నమస్కారంలో కొందరు ఏ రకంగా చెప్తున్నారు అనేది, సూర్య నమస్కారం తెలుసు కదా, నిటారుగా నిలబడి దేవునికి ప్రార్థించినట్టుగా ఇలా సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇట్లా హృదయం దగ్గర పెట్టుకొని చేస్తుండాలి యోగాసనం. సో ఈ యోగాసనాన్ని సూర్య నమస్కారం చేసే విధానాన్ని ఏమంటే, మొదటి భంగిమ ప్రణమాసనము అంటారు. ఒకసారి చూపిస్తే మీకు ఈ ప్రణమాసనం ఎలా ఉంటుందో వెళ్దాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవారు ఉంటే కనుక దీన్ని లైక్ చేయండి, అలానే దీన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.